2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బాను అనే అమ్మాయిపై 11 మంది అత్యాచారం చేయగా ఆ కేసు సుప్రీంకోర్టుకి వచ్చినప్పుడు నేను ఈ కేసులో తీర్పు ఇవ్వలేను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు జస్టిస్ బేలా త్రివేది గారు. దాంతో ఆవిడ బీజేపీకి కొమ్ము కాసేది అని, అందుకే అప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న మోదీకి వ్యతిరేకంగా తీర్పుని ఇవ్వొద్దని చెప్పి దేశవ్యాప్తంగా బేలా త్రివేది మీద పలు అనుమానాలు రేకెత్తాయి. అలాగే ఆమె బీజేపీకి మాత్రమే అనుకూల తీర్పులు ఇస్తుందని కూడా అందరూ నమ్ముతారు. వారిలో ఎక్కువ మంది తనతో పనిచేసే వాళ్ళే అవ్వడం విశేషం. అందుకే ఆవిడ రిటైర్మెంట్ అప్పుడు ఒక చిన్న దండ కూడా ఆమెకు వేయకూడదని వారు నిర్ణయించుకున్నారు. అయితే అసలు ఎవరి బేలా త్రివేది? ఎందుకని ఆమె బీజేపీకి సపోర్ట్గా తీర్పిస్తుంది? త్రివేదికి మోదీకి ఏంటి సంబంధం? చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఈవిడ ఇచ్చిన తీర్పేంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జస్టిస్ బేలా త్రివేది గారి పూర్తి పేరు బేలా మాధుర్య త్రివేది. ఆమె 1960వ సంవత్సరం జూన్ 10న గుజరాత్లో పుట్టారు. ఇక గుజరాత్లోని వడోదరలో ఈమె ఎంఎస్ యూనివర్సిటీలో ఎల్ఎల్బి పూర్తి చేసి ఆ తర్వాత గుజరాత్ హైకోర్టులో 10 ఏళ్ల పాటు సివిల్ కేసుల లాయర్గా కూడా ప్రాక్టీస్ చేశారు. అలా 1995 జూలై 10న అహ్మదాబాద్లోని సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టుకు ఆమె జడ్జిగా నియమించబడ్డారు. ఇక ఆమె సిటీ సివిల్ కోర్టులో జడ్జిగా పనిచేస్తుంటే ఆమె తండ్రి అదే కోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తూ ఉన్నారు. ఒకే కోర్టులో తండ్రి కూతుర్లు ఇద్దరు కలిసి పనిచేయడం అన్నది అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్. ఇక అక్కడ జడ్జిగా పనిచేశాక బేలా త్రివేది గారు కొంతకాలంలోనే న్యాయశాఖలోని పలు పదవుల్లో కొనసాగారు. అలా ఆమె రిజిస్ట్రార్గా, హైకోర్టులో విజిలెన్స్ అధికారిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత గుజరాత్ ప్రభుత్వానికి లా సెక్రటరీగా కూడా వర్క్ చేసి సిబిఐ కోర్టు జడ్జిగా కూడా పనిచేశారు. అలాగే అప్పట్లో గుజరాత్లో జరిగిన సీరియల్ బాంబ్ బ్లాస్టింగ్ కేసులో స్పెషల్ జడ్జిగా కూడా వర్క్ చేశారు. ఇక వీటన్నిటి తర్వాత 2011 ఫిబ్రవరి 17న గుజరాత్ హైకోర్టుకి జడ్జిగా నియమించబడ్డారు. కానీ కొద్ది రోజుల్లోనే ఆమె గుజరాత్ నుంచి రాజస్థాన్ హైకోర్టుకి మారాలని ఆమెకు ఆర్డర్ వచ్చింది. దాంతో 2011 జూన్ నెలలోనే ఆమె రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇక అక్కడ 5 ఏళ్లకు పనిచేసి 2016 ఫిబ్రవరి నెలలో మళ్లీ గుజరాత్ హైకోర్టుకే ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇక్కడ కూడా మరో 5 ఏళ్లు పనిచేసిన ఆమె 2021 ఆగస్టు 31న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డారు. ఇక అప్పటి నుండి 2025 మే నెల 16 వరకు కూడా ఆమె సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. అంటే ఇక్కడ కూడా ఆమె దాదాపుగా 5 ఏళ్ల పాటు పనిచేశారు. అయితే నిజానికి ఆమె 2025 జూన్ 9 వరకు కూడా న్యాయమూర్తిగా పనిచేయవచ్చు. కానీ ఆవిడ 24 రోజుల ముందే రిటైర్ అయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. బేలా త్రివేది గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ఈ 5 ఏళ్ల పాటు ఆవిడ ఎన్నో కీలక కేసులో తీర్పులనిచ్చారు. వాటిలో కొన్నింటి గురించి మనం కూడా తెలుసుకుందాం. 2021లో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ రేపిన కేసు ఒకటి సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఒక 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించిన కేసులో ఒక వ్యక్తిపై పోక్సో కేసును పెట్టి వాడిని జైల్లో పెట్టారు. అయితే బాంబే హైకోర్టు ఈ కేసు విషయంలో విస్తుపోయే తీర్పునిస్తూ ఇది అసలు పోక్సో కేసు ఎలా అవుతుంది? అమ్మాయి ఒంటిపై బట్టలున్నప్పుడు స్కిన్ టు స్కిన్ కాంటాక్టే జరగనప్పుడు ఇది పోక్సో కేసు ఎలా అవుతుందని చెప్పి కోర్టు నిందితుడికి బెయిల్ కూడా మంజూరు చేసింది. దాంతో ఈ కేసు సుప్రీంకోర్టుకి వచ్చింది. సుప్రీంకోర్టులో ఈ కేసును జస్టిస్ యుయు లలిత్ గారితో కలిసి జస్టిస్ బేలా త్రివేది గారు విచారించి పోక్సో కేసులో చూడాల్సింది లైంగిక చర్య మాత్రమే కాదు, లైంగిక ఉద్దేశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ నిందితుడి బెయిల్ని రద్దు చేసి అతడికి తగిన శిక్షను విధించారు. ఇక అదే టైంలో సుప్రీంకోర్టుకు ఒక వింత కేసు వచ్చింది. ఒక 89 ఏళ్ల ముసలాడు 82 ఏళ్ల వయసున తన భార్యతో తనకు విడాకులు ఇప్పించండి అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 2023వ సంవత్సరం అక్టోబర్ నెలలో ఈ కేసు కోర్టుకు వచ్చింది. 1963వ సంవత్సరంలోనే ఆ ఇద్దరికి పెళ్లి జరిగింది. ఇక 1984వ సంవత్సరంలో ఆయనకు మద్రాసుకు ట్రాన్స్ఫర్ అవ్వగా అతను ఒక్కడే మద్రాసుకు వెళ్ళగా భార్య మాత్రం చండీగఢ్లోనే అత్తమామల దగ్గరే ఉంటూ తన 3 పిల్లలను పెంచి పోషించింది. ఇక ఆ తర్వాత 12 ఏళ్లకు అతను తనకు విడాకులు కావాలని చండీగఢ్ జిల్లా కోర్టుకు వెళ్ళాడు. 12 ఏళ్లుగా నేను నా భార్యతో దూరంగా ఉంటున్నాను, విడాకులు ఇవ్వండి అంటూ కోర్టుకు వెళ్తే జిల్లా కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే ఆ తీర్పై అతని భార్య పంజాబ్, హర్యానా హైకోర్టులకు వెళ్ళింది. అయితే అక్కడ ఆ విడాకులను రద్దు చేస్తూ ఆ కోర్టులు తీర్పిచ్చాయి. దాంతో ఆయనకు ఆ తీర్పు నచ్చక సుప్రీంకోర్టుకు వెళ్లారు. అలా సుదీర్ఘకాలం జరిగిన విచారణకు చివరకు 2023లో జస్టిస్ బేలా త్రివేది గారు ఒక అద్భుతమైన తీర్పునిచ్చారు. మీ భార్య ఏనాడు తన బాధ్యతలను విస్మరించలేదు, మీతో కన్న 3 పిల్లలను పెంచి పోషించి వాళ్లకు పెళ్లిళ్లు కూడా చేశారు. అలాగే తన అత్తమామలను కూడా కనిపెట్టుకొనుండి ఈ వయసులో కూడా నా భర్త నాకు కావాలని చెప్పి 82 ఏళ్ల వయసులో కూడా మీకు సేవలు చేయడానికి ఆవిడ సిద్ధంగా ఉన్నారు.
ఈ వయసులో మీ ఇద్దరికీ ఒకరికొకరు తోడవసరం. నేను గనక మీకు విడాకులు ఇచ్చేస్తే అది ఇద్దరికీ సమన్యాయం చేసినట్లవ్వదు అని జిల్లా కోర్టు ఇచ్చిన విడాకులను రద్దు చేస్తూ జస్టిస్ బేలా త్రివేది గారు అద్భుతమైన తీర్పునిచ్చారు. ఇలా ఎన్నో కేసులో విలక్షణ తీర్పులనిచ్చిన ఆమె ముందుకే 2023లో చంద్రబాబు నాయుడు గారి మీద నాటి జగన్ గవర్నమెంట్ పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసు వచ్చింది. ఇక నా మీద అలాంటి కేసు పెట్టడమే తప్పని ఆ కేసును రద్దు చేయండి అంటూ సుప్రీంకోర్టులో చంద్రబాబు గారు క్వాష్ పిటిషన్ను దాఖలు చేశారు. ఇక సుప్రీంకోర్టులో ఈ క్వాష్ పిటిషన్ పై బలమైన వాదనలు జరిగాయి. చివరికి కేసులో తుది తీర్పునివ్వకుండానే అసలు మాజీ ముఖ్యమంత్రి మీద ఇలాంటి కేసును పెట్టవచ్చా లేదా అన్న విషయంపై ఓ న్యాయ నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ తీర్పునిచ్చారు. ఇక ఇప్పుడు ఆమె రిటైర్మెంట్ తీసుకున్నారు కాబట్టి భవిష్యత్తులో ఈ కేసు విచారణను మరొక న్యాయమూర్తి విచారిస్తారు. ఇక ఆ సంగతిని పక్కన పెడితే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఆమె మీద సుప్రీంకోర్టు లాయర్లు, అడ్వకేట్లు చాలా మంది పగబట్టారు. సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అని, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ అని 2 అసోసియేషన్లు ఉంటాయి. ఎవరైనా ఓ న్యాయమూర్తి రిటైర్మెంట్ తేదీ దగ్గర పడుతుందంటే ఓ 4 రోజుల ముందు నుంచే ఈ 2 అసోసియేషన్లు ప్రతిరోజు సాయంత్రం సమయాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తాయి. ఇక చివరి రోజున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కూడా ఆ సన్మాన సభకు విచ్చేసి గ్రాండ్ గా ఫేర్వెల్ ఇస్తారు. ఈ ఆనవాయితీ ఎన్నో ఏళ్లకు కొనసాగుతుంది. కానీ ఈ బేలా త్రివేది గారికి మాత్రం ఈ 2 అసోసియేషన్ల తరపున ఎలాంటి ఫేర్వెల్ పార్టీలు ఇవ్వకూడదంటూ 2 అసోసియేషన్లు తీర్మించుకున్నాయి. అయితే అసలు ఆ లాయర్లకు, ఆ అడ్వకేట్లకు ఈ బేలా త్రివేది గారితో గొడవేంటని ఆరా తీస్తే నమ్మలేని విషయాలు బయటపడ్డాయి. నిజానికి జస్టిస్ బేలా త్రివేది గారి దగ్గరికి ఎక్కువగా బెయిల్ పిటిషన్లే వస్తూ ఉంటాయి. అయితే బీజేపీ ప్రభుత్వాలు ఎవరైనా ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టినా, వారిని జైల్లో పెట్టించినా వారికి బెయిల్ ఇవ్వడానికి మాత్రం బేలా త్రివేది గారు ఇష్టపడేవారు కాదట. మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బేలా త్రివేది గారు రాష్ట్రపతి ప్రభుత్వానికి అంటే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయ సలహాదారుగా పనిచేశారని, అప్పటి నుంచే మోదీ అనుకూల తీర్పులను, బీజేపీ అనుకూల తీర్పులను ఆమె ఇస్తూ ఉంటారని సుప్రీంకోర్టులోని లాయర్లు, అడ్వకేట్లు అనుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది దానిని బలంగా నమ్ముతారు కూడా. ఇక 2002వ సంవత్సరంలో గుజరాత్ అల్లర్లలో జరిగిన బిల్కిస్ బాను అత్యాచార కేసులో శిక్ష అనుభవిస్తున్న 11 మంది దోషులను వారి శిక్షాకాలం పూర్తవకుండానే రిలీజ్ చేస్తూ గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి వ్యతిరేకంగా 2023లో ప్రజాస్వామికవాదులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆ కేసు కాస్త బేలా త్రివేది గారి ముందుకు రాగా, నేను ఈ కేసు నుంచి తప్పుకుంటున్నానంటూ నాట్ బిఫోర్ మీ అనే మాటను చెప్పి ఆ కేసు నుంచి తనంతట తానే వెళ్ళిపోయారు. దాంతో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులివ్వడం ఆమెకి ఇష్టం ఉండదంటూ సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ చెప్పుకొచ్చారు. అలాగే గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై నమోదైన కేసుల విషయంలోనూ కూడా, చంద్రబాబు గారిపై నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసుల విషయంలోనూ, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పై నమోదైన అక్రమాస్తుల కేసుల విషయంలోనూ కూడా, తమిళనాడు మినిస్టర్ సెంధిల్ బాలాజీ కేసు విషయంలోనూ, భీమా కోరేగావు అల్లర్ల విషయంలోనూ కూడా ఆమె ఇచ్చిన తీర్పులను ఒక్కసారి పరిశీలిస్తే బీజేపీ చెప్పినట్లే ఆమె నడుచుకుంటున్నారన్న నిజం అర్థమవుతుందంటూ సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ ఆమెపై తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే ఆయన ఇదే విషయంపై ఆనాటి చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ గారికి ఓ రిపోర్టు తయారు చేసి మరి ఫిర్యాదు కూడా ఇచ్చారు. అలా బీజేపీ అనుకూల వైఖరితో తీర్పులను ఇవ్వడమే కాకుండా లాయర్లు, అడ్వకేట్లతో దురుసుగా ప్రవర్తిస్తారంటూ కూడా ఆమెపై ఆరోపణలు కూడా ఉన్నాయి. అలా ఓ బెయిల్ కేసులో ఓ న్యాయవాది నకిలీ వకాలతాను ఇచ్చారంటూ అతని మీద ఆగ్రహం వ్యక్తం చేసి ఆ న్యాయవాదిపై కఠిన చర్యలకు కూడా ఆమె సిద్ధమయ్యారు. అలాగే ఆయన స్థాయిని తగ్గిస్తూ తీర్పునివ్వడమే కాకుండా సుప్రీంకోర్టులో ఇలాంటి నకిలీ వకాలతులు ఇచ్చే న్యాయవాదులు ఎంతో మంది ఉన్నారంటూ, దీనిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ ఆమె ఆదేశాలను కూడా జారీ చేశారు. దాంతో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై న్యాయవాదులు నొచ్చుకున్నారు. అందుకని న్యాయవాదుల అసోసియేషన్లో ఆమెకు వీడ్కోలు సభను నిర్వహించకూడదంటూ తీర్మానించుకున్నారట. దాంతో జస్టిస్ బేలా త్రివేది గారు రిటైర్ అవుతున్న సందర్భంలో బార్ అసోసియేషన్ వైఖరి సరిగ్గా లేదు. ఆమె ఫేర్వెల్ పార్టీ ఇవ్వకూడదని బార్ అసోసియేషన్ తీర్మానించడం తప్పు. ఇది కరెక్ట్ కాదంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు సంచలన కామెంట్స్ చేసి ఆయన ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు. అయితే బేలా త్రివేది గారి ఈ ఫేర్వెల్ పార్టీకి బార్ అధ్యక్షుడు కపిల్ సిబాల్, ఉపాధ్యక్షులు రచనా శ్రీవాత్సవ గారు కూడా హాజరవడం గమనార్హం. కానీ మెజారిటీ మంది న్యాయవాదులు మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇకపోతే నిజానికి ఆమె జూన్ 9వ తారీఖున రిటైర్ కావాల్సి ఉంది.
అయితే ఆమె తీసుకున్న ఆ నిర్ణయంలో అంత పెద్ద కాంట్రవర్సీ ఏమీ లేదు. మే 26 తారీఖు నుంచి జులై 13వ తారీఖు వరకు సుప్రీంకోర్టు వేసవి సెలవులు. దాంతో ఎంతో సీరియస్ కేసులైతే తప్ప ఈ సెలవులో ఎలాంటి కేసుల విచారణలు జరగవు. దాంతో సెలవు దినాలు కాబట్టి ఆమె ముందే రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకున్నారట. అలాగే ఆమె ఓ వివాహ కార్యక్రమం కోసం అమెరికా వెళ్ళబోతున్నారు. సో అన్నీ కలిసి వస్తాయని తెలిసే ఆమె 24 రోజుల ముందే రిటైర్ అవుతున్నానని ఆమె చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.